నమస్కారం ఆర్ఎంకే టీవీ వార్తలకు స్వాగతం. కడప జిల్లా విద్యుత్ ఉద్యోగులు కార్మికులు జేఈసీ పిలుపు మేరకు సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగులు కార్మికులు పాల్గొని పెద్ద ఎత్తున నినాదాలతో ప్రభుత్వంపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ముందుగా మోక్షంగుండం విశ్వేశ్వరయ్యకు పూలమాలలు అర్పించారు. అనంతరం అక్కడి నుండి ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్ వెళ్లి జేఈసీ నాయకులు తమ వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా బండి రామలింగారెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులు కార్మికులు సమస్యలను దీర్ఘకాలంగా పరిష్కారం కానందున ఇకరైనా ప్రభుత్వం తక్షణమే చొరవ తీసుకోవాలని గట్టిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించకుంటే భవిష్యత్తులో మరింత ఉధృతమైన కార్యాచరణ తప్పదని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దీంట్లో వండేవాళ్ళే సార్. జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుని మాట్లాడుతున్నా. ఈ దినం కలెక్టర్ ఆఫీస్కి వచ్చేసి మేము మా సమస్యలపైన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో దాదాపు 2000 సంవత్సరం నుంచి అనేక సమస్యలు తిష్టవేసి ఉన్నాయి. ముఖ్యంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సమస్య చాలా ముఖ్యమైన సమస్య. దాదాపు 20 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళకి 20,000 జీతం ఇవ్వడంలే. ఎక్కడైనా ఇటుకలు బట్టి ఇక్కడ పని పోయినా 30,000 ఇస్తున్నారు. కానీ పోలు ఎక్కి ప్రాణాలు పోతాయని తెలియని కూడా 20,000 ఇవ్వడంలే. చాలా అన్యాయమైన సమస్య ఉంది. ఇది గవర్నమెంట్ నెరవేరుస్తామని ఎలక్షన్ల కంటే ముందు చాలా పగడ్బందీగా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు పట్టించుకోవడమే లేదు. మాకు అనేక సంవత్సరాలుగా ఇస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి పెన్షన్ విధానం. ప్రాణాలు పోతున్నాయి పనులు చేస్తూ. ప్రాణాలు పోయిన ఇబ్బంది పట్టించుకోవడంలే. చేతులు పోతాయి, కాళ్ళు పోతాయి. తర్వాత డ్యూటీ చేయాలంటే పనికిరాడు అంటారు. మరి మనకి ఏదైనా పెన్షన్ ఇవ్వాలి కదా. పెన్షన్ ఇచ్చి దాఖలు చూడదు. పెన్షన్ ఇవ్వడంలే. అన్లిమిటెడ్ మెడికల్ పాలసీ ఇచ్చి ట్రీట్మెంట్ ఇవ్వడంటే ట్రీట్మెంట్ ఇవ్వడంలే. ఎనర్జీ అసిస్టెంట్ ఉన్నారు. వాళ్ళని ఒకే రూల్స్ పెట్టేసి మా కింద రెగ్యులర్ చేసి వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వమంటే ఇవ్వడంలే. కేవలం ఊరికి జాయిన్ చేసుకున్నారు, పని చేపిస్తున్నారు. కొన్ని దాదాపు ఇప్పుడు 300 మంది చనిపోయినారు. వాళ్ళ గురించి పట్టించుకోవడంలే. ఇట్లా అనేక రకాల సమస్యలు ఉన్నాయి. మెడికల్ సమస్య, కాంట్రాక్ట్ వర్కర్ సమస్య. బిల్ రీడర్లు ఉన్నారు. బిల్ రీడర్లు అయితే మాకు ప్రతి నెల రెవెన్యూ రావడానికి ఎంతో కష్టపడుతున్నారు. వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పిస్తున్నారు. వాళ్ళకు కూడా ఇవ్వట్లే. 98 నుంచి 2004 వరకు గవర్నమెంట్ ఉద్యోగులకు పెన్షన్ ఇస్తున్నారు. అన్ని గవర్నమెంట్ పాలసీ ప్రకారం చేస్తున్నారు. మరి దాన్ని కూడా మా ప్రకారం చేయాలా. 2004 నుంచి 98 నుంచి 2004 వరకు పెండింగ్ ఉన్నటువంటి పెన్షన్ విధానం కూడా వెంటనే అమలు చేయాలా. అన్నిటికంటే ముందు మీరు ఏం చేయాలనుకున్నారో చెప్పండి. నష్టాలని మా మీద ఎందుకు వస్తారు? నష్టాలకు కారణము రిటైర్డ్ అయిన ఎంప్లాయీని తెచ్చిపెట్టుకుంటారు. వాళ్ళు 2 ఏళ్ల కోసం ఏమేమి చేసిపోతారో అర్థం కావడంలే. మేము ఇవన్నీ చెప్తున్నాం. సంస్థ కోసం మేము ఎంతో ఉత్పత్తి చేసినటువంటి యూనిట్లు అన్నిటి కూడా మేము చేస్తూ ఉన్నా కూడా 100% కలెక్షన్ చేస్తున్నా కూడా ఉపయోగం లేకుండా పోతుంది. అసలు యాజమాన్యాలు మా సమస్యలను పరిష్కారం చేయడంలే. యాజమాన్య సమస్యలు పరిష్కారం చేసి రోడ్డు ఎందుకు ఎక్కుతాం? కనీసం ఎందుకు నువ్వు రోడ్డు ఎక్కావు? ఇంతమంది ఈ విధంగా రావడం వల్ల ప్రజలకు సర్వీసులు నాశనం అవుతాయి కదా అని పిలిచి మాట్లాడచ్చు కదా. మాట్లాడడానికి నామోచి పడుతుంది. కాబట్టి మేమేం చెప్తున్నామంటే నేరుగా గవర్నమెంట్ జోక్యం చేసుకుని విద్యుత్ ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కారం చేయాలా. గవర్నమెంట్ జోక్యం చేసుకునే పెద్ద సమస్య కాదు, ఎక్కువ బడ్జెట్ పెట్టేది కాదు. అతి సాధారణమైన సమస్య. ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని తెలియజేసి ఈ దినం కలెక్టరేట్కి వచ్చి గౌరవ కలెక్టర్ గారికి ర్యాలీ ద్వారా వచ్చి అందరం మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ విధంగా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా మెమరాండాలు ఇచ్చి మా సమస్యలు గవర్నమెంట్కి చెల్లిస్తే తొందరగా పరిష్కారం అవుతాయని నమ్మకంతో ఉన్నాము. లేదంటే 25వ తేదీ నుంచి మళ్ళీ కొత్తగా కార్యాచరణ రూపొందించి వచ్చే రోజుల్లో ఎటువంటి సమ్మెలకైనా మేము సిద్ధపడతామని తెలియజేస్తున్నాం.